నమస్తే అన్న జెన్యూన్గా పవన్ కళ్యాణ్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు జెన్యూన్గా చెప్పండి, అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీకు జరిగిన దాంట్లో షార్ట్గా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ పరిపాలన మీకు ఎలా అనిపించింది? అలా సూపర్గా అనిపించింది అన్న. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయానికి పనికిరారు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఒక్కసారిగా రాజకీయంలోకి వచ్చేసరికి పెను మార్పులు పెను సంచలనం చేశారు. ఎట్లా అంటే ఫస్ట్ రావడంతోనే తన మంత్రులను మన ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని సరిగ్గా ఎలా పరిపాలన చేయాలని డిస్కషన్ చేశాడు. దాని తర్వాత తీసుకుంటే ప్రతి ఒక్కటి గ్రామాలలో కానీ గ్రామ సంబంధించింది అభివృద్ధి కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కొక్కసారి షిప్లో మనము ఈ బియ్యం రేషన్ అక్రమ రేషన్ జరుగుతుందని చెప్పి దాన్ని వెరిఫికేషన్ చేసి సిప్ అన్నాడు. దాని సిప్ అయిపోయింది. దాని గురించి వెరిఫికేషన్ చేసి భారీ కుంభకోణం బయటపడింది. ఎంత పెద్ద భారీ కుంభకోణం కోట్లలో ఎన్ని ఏళ్ళ నుంచి తెలుసా అండి? 30 సంవత్సరాల నుంచి జరుగుతుందంట అలాంటిది స్కాము, అలాంటి స్కీము, అలాంటి తొక్క. సో వాటిని బయట పెట్టిన మొదటి వాడు మన పవన్ కళ్యాణ్ గారు. ఇంకొకటి ఏంటంటే 13,326 గ్రామాలలో ఏకదాటిగా సభలు నిర్మించడం అనేది గిన్నీస్ బుక్ రికార్డ్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్. సో అలా చేయడం అనేది పవన్ కళ్యాణ్కే సాధ్యమైంది. అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా బురదలో ఇప్పుడు రోడ్లు వేయడం అనేది మామూలు ఫేమస్ అయినటువంటి రోడ్లు మామూలు ఫేమస్ అయినటువంటి ఊర్లకు రోడ్లు వేపిస్తారు, అది కామన్. కానీ మారుమూల గ్రామానికి కూడా రోడ్లు వేయడం అనేది పవన్ కళ్యాణ్ సాధ్యం. సో ఏదైనా సరే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే పవన్ కళ్యాణ్ పరిపాలన సూపర్ అండి. సో అతను తీసుకున్నటువంటి శాఖ తను తీసుకున్నటువంటి మంత్రి శాఖకు సరైన న్యాయం చేసిన వాడు పవన్ కళ్యాణ్. అదే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.